నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు. అది చౌడపల్ ఇంపాక్ట్ సంస్థ ద్వారా నేను సర్టిఫైడ్ ట్రైనర్గా సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మీకు ఈరోజు గోల్ సెట్టింగ్ గురించి చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇంపాక్ట్ అంటే తెలుసా కదా? ఇంపాక్ట్ చూసి రావడం వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో, ఇంపాక్ట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. తెలుసా ఎవరికన్నా? చూసి రావడం అంటే ఇంపాక్ట్ సంస్థను గంపా నాగేశ్వరరావు సార్, గంపా నాగేశ్వరరావు సారు ఇంపాక్ట్ సంస్థను 25 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. సార్ ఏంటంటే పేద కుటుంబంలో పుట్టింది, పేద కుటుంబంలో పుట్టి మంచిగా కొత్తగా ఎదగడం జరిగింది. అంటే సార్ చెప్పేది ఏంటంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా ఎదగాలో సారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఏంటంటే ఇప్పుడు పేద విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులకు అంటే మంచి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు వాళ్ళు మంచి మంచి స్పీకర్లు పిలిచి తెప్పిస్తారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకు మీకు చెప్పడం కోసం మమ్మల్ని ట్రైన్ చేసి మమ్మల్ని పంపించడం జరిగింది. కాబట్టి గంపా నాగేశ్వర సార్కి ఒకసారి అందరూ కూడా చెప్పడం. ఇక్కడ ఇంపాక్ట్ సపోర్ట్ అనేది వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే మనకు ఊరిగా ఉంటాయి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ మార్నింగ్ చెప్పండి. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఇప్పుడు ఎవరైనా మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అని చెప్తారు. కానీ ఇంపాక్ట్ వాళ్ళు ఎవరైనా అంటే హ్యాపీ మార్నింగ్ అని చెప్తారు. ఎందుకోసం? ఇప్పుడు మీకు ఏమన్నా బర్త్డే లేదు అనుకోండి, బర్త్డే అయితే మీరు ఏం చెప్తారు? హ్యాపీ మార్నింగ్ అని చెప్తారు. అట్లనే ఏమన్నా ఫెస్టివల్స్ అయినా అనుకోండి, ఏమని చెప్తారు? హ్యాపీ ఫెస్టివల్ అని చెప్తారు. గుడ్ అని చెప్పారు కదా. కాబట్టి హ్యాపీ అని చెప్తే ఏంటంటే మనకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనం సంతోషంగా ఉండడానికి వీలనేది ఉంటుంది. కాబట్టి హ్యాపీ మార్నింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈరోజు నేను ఏంటంటే మీకు గోల్ సెట్టింగ్ గురించి చెప్పడానికి వచ్చాను. అమ్మాయి గోల్ అంటే తెలుసా ఎవరికన్నా? గోల్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయడాన్ని ఏమంటే గోల్ అని. గోల్ అనేది అవసరమా? అవసరం. దేనికి అవసరం? గోల్ అనేది దేనికోసం అవసరం అంటే ఒక వ్యక్తి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏముండాలి? గోల్ అనేది ఉండాలి. కాబట్టి గోల్ పెట్టుకుంటే ఏమవుతారంటే, గోల్ ఉంటే లీడర్ అవుతారు, గోల్ లేకపోతే లేబర్ అవుతారు. గోల్ ఉంటే ఏమవుతారు? లీడర్ అవుతారు, గోల్ లేకపోతే లేబర్ అవుతారు. ఎట్లా? ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, అన్నదమ్ములు. ఒకరే మంచిగా చదువుతారు, ఇంకోళ్ళే మంచిగా చదవరు. అప్పుడు మంచిగా చదివేటోళ్ళకు ఇంట్లో మంచిగా చదివేటోళ్ళకు అని చెప్తారా, లేకపోతే మంచిగా చదవని వాళ్ళే చెప్తారా? చదవని వాళ్ళే చెప్తారు. ఇది చదివే వాళ్ళ పని కూడా ఎవరు చెప్తారు? చదివిన వాళ్ళే చెప్తారు. అంటే ఇప్పుడు చదివేయడానికి ఎందుకు చెప్పట్లేదు పని? చదువుతుంది అంటే ఆయనకు ఒక గోల్ ఉన్నది, గోల్ ఉంది కాబట్టి ఆయనకు పని చెప్పట్లేదు. గోల్ లేని వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, తర్వాత ఈ చదివే గోల్ ఉన్న ఆయన పని కూడా చేయాలి. కాబట్టి గోల్ ఉంటే ఏమవుతారు మీరు? లీడర్. గోల్ లేకపోతే ఏమవుతారు? లేబర్. మరి మీరందరూ లీడర్ కావాలనుకుంటున్నారా, లేబర్ కావాలనుకుంటున్నారా? లీడర్. కాబట్టి ఏమాలి? మీకు ఒక గోల్ అనేది ఉండాలి. ఇక్కడ మనకేంటంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నో మ్యాన్ బార్న్ జీనియస్ మేడ్ జీనియస్. అంటే ఒక వ్యక్తి ఋషి కావాలంటే అతనికి ఏం కావాలి?
మామూలు వ్యక్తి ఋషి కావాలంటే ఏం కావాలి అతనికి ఒక గోల్ అనేది ఉండాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు.